సర్ క్రీక్ ఇప్పుడు ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధానికి దారితీయబోయే అతిపెద్ద విషయం ఈవెంట్ ఏంటంటే సర్ క్రీక్ వివాదం ఒకటి నడుస్తుంది. దీని దగ్గర పాకిస్తాన్ ఏంటంటే ఆర్మీని మోహరించినట్టు తెలుస్తుంది. ఈ ఆర్మీని మోహరించి మీరు ఏమైనా ఎత్తుగడలు అయితే అడ్వెంచరిజం చేస్తే మేము కరాచీ పోర్టుని అవసరమైతే అటాక్ చేస్తాం. 1965లో లాహోర్ను ఆక్రమణ చేసుకున్నట్టు కరాచీని ఆక్రమించుకుంటాం అవసరమైనని రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. రాజ్నాథ్ సింగ్ గారి మాటలు ఏంటంటే వీ విల్ చేంజ్ ది హిస్టరీ అండ్ జోగ్రఫీ ఆఫ్ ది పాకిస్తాన్. కరాచీని ఆక్యుపై చేసుకోవడం హిస్టరీని కూడా చేంజ్ చేస్తాం అని చాలా చక్కగా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. పాకిస్తాన్ రేంజ్లో పాకిస్తాన్ అంటే ఒక రోగ్ నేషన్కి ఇవ్వవలసిన విధంగా ఆ భాషలో వార్నింగ్ ఇచ్చారు. అసలు ఇప్పుడు సర్ క్రీక్ వివాదం అంటే ఏంటి, ఈ సర్ క్రీక్ ఏంటి, దీని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఎందుకు పాకిస్తాన్ ఇక్కడే ఆర్మీని మోహరించిందో మనం చూద్దాం. అసలు సర్ క్రీక్ అంటే ఏంటో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఉందన్నమాట. ఈ సర్ క్రీక్ అనేది ఏంటంటే ఇదిగోండి మనకు కనిపిస్తుంది, ఇది సింధు ప్రావిన్స్, పాకిస్తాన్ సింధు ప్రావిన్స్ కరాచీ స్టేట్కి సంబంధించిన అన్నమాట. ఇటువైపున ఇండియా యొక్క గుజరాత్ స్టేట్ ఉంటుంది. ఈ సర్ క్రీక్ అంటే ఇదిగోండి ఈ ప్రాంతం అంతా ఏంటంటే ఐలాండ్లు, చిన్న చిన్న ఉప్పు నీటి సముద్రాలు ఉంటాయి అన్నమాట. ఆటు పోర్ట్లు వస్తాయి, టైడ్స్ అంటాం. ఈ ఆటు పోర్ట్లు వచ్చినప్పుడు ఇదంతా మునిగిపోద్దు, సముద్రంలో తయారైపోద్ది అనమాట. మళ్ళీ ఆటు పోర్ట్లు లేనప్పుడు మామూలుగా ఈ ఐలాండ్లు పైకి వస్తాయి. ఇది ఎప్పుడు ఉప్పు నీటి కయ్య అంటారు, మార్షీ ల్యాండ్ అంటాం తెలుగులో. ఇంగ్లీష్లో అయితే మార్షీ ల్యాండ్, తెలుగులో ఉప్పు నీటి కయ్యలు అంటాం అనమాట. ఉప్పు నీళ్లతో నిండిపోయి ఉంటుంది అనమాట. ఇక్కడ మనుషులు తిరగడం అసంభవం, చాలా కష్టంగా ఉంటుంది అనమాట. ఇక్కడ మధ్యలో ఈ సముద్రం చొచ్చుకుపోద్ది అనమాట. దీన్ని సర్ క్రీక్ అని పిలుస్తాం. ఇది మొత్తం 100 కిలోమీటర్ల పొడవు ఉంటుంది అనమాట. ఇక్కడ వరకు 100 కిలోమీటర్ల పొడవు. ఇప్పుడు ఈ రెడ్ లైన్ వరకు ఇండియా ఉందన్నమాట. పాకిస్తాన్ ఏమంటుందంటే ఈ సర్ క్రీక్ ఇంటర్నేషనల్లో ఒక లా ఉంటుందండి, యునైటెడ్ నేషన్స్ కన్వెన్షనల్ లా ఆఫ్ సీస్. అందులో తాల్వేగ్ ప్రిన్సిపల్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. దాని ప్రకారం ఏంటంటే ఇండియాది ఏంటంటే తాల్వేగ్ ప్రిన్సిపల్ ప్రకారం ఈ యొక్క ఉప్పు నీటి కొయ్యలు ఈ సముద్రం చొచ్చుకుపోయే ప్రాంతంలో లోతైన ప్రాంతాన్ని ఒక బౌండరీగా గీస్తే అటువైపు ఇటువైపు పంచుకుంటారనమాట. కానీ అది లోతైన ప్రాంతం ఇదిగో రెడ్ డాటెడ్ లైన్ దగ్గర ఉంది. కానీ పాకిస్తాన్ ఏమంటది, లేదు ఇది ఉప్పు నీటి కొయ్యే కానీ ఇది పెద్ద సముద్రం కాదు కాబట్టి అంతర్జాతీయ చట్టం దీనికి వర్తించదు. కాబట్టి ఇదిగోండి గ్రీన్ లైన్ ఉన్నది, ఇటువైపు ఉన్న దాని దాకా మాది వస్తుందని మొత్తం 9600 చదరపు కిలోమీటర్ ప్రాంతం మాదంటది ఇది. కానీ ఇండియా ఏమంటది, లేదు ఈ రెడ్ లైన్ ఉన్నదే ఇది మెయిన్ బౌండరీ కాబట్టి ఇది దానికి సంబంధించింది కాదని అంటది. ప్రస్తుతం ఇండియా ఆధీనంలో ఇది ఉంది, పాకిస్తాన్ ఇక్కడ లేదు. ఇప్పుడు అంతర్జాతీయ 1968లో భారత పాకిస్తాన్లు ఒక ఒప్పందం మీద సంతకం చేసినాయి. దీని ప్రకారం ఇంటర్నేషనల్ కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ఏంటంటే కేవలం 9600 చదరపు కిలోమీటర్లు పాకిస్తాన్ క్లెయిమ్ చేస్తుంటే ఈ గ్రీన్ లైన్ వరకు అది ఇవ్వకుండా కేవలం 400 చదరపు కిలోమీటర్లు మాత్రమే పాకిస్తాన్కి ఇచ్చి మిగిలింది మొత్తం 90% భూభాగం ఇండియా ఆధీనంలో ఉంచుకుంది. ఇప్పుడు పాకిస్తాన్ మళ్ళా దాన్ని డిస్ప్యూట్ చేసి ఇక్కడ ఆర్మీని మోహరించింది. ఎందుకు ఆర్మీని మోహరించిందంటే ఇక్కడ ఒక విషయం చూడాలన్నమాట. ఈ యొక్క సర్ క్రీక్ అనేది వరల్డ్స్ లార్జెస్ట్ ఫిషింగ్ గ్రౌండ్, ఎక్కువ ఫిష్ దొరికిద్ది, మత్స్య సంపద చాలా ఎక్కువ ఉంటుంది, తర్వాత ఆయిల్ గ్యాస్ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఇది చాలా మళ్ళీ వ్యూహాత్మకంగా ఉంటుంది. దీన్ని ఆక్యుపై చేసుకుంటే ఇండియన్ టెరిటరీలోకి ఈజీగా రావచ్చు. కాబట్టి ఇది ఇక్కడ వరకే మాది ఉందనేది పాకిస్తాన్ చెప్పింది. అప్పుడు నేవీని మోహరించుకోవచ్చు వాళ్ళు. అందుకే ఇండియా దాన్ని కాదని మనం ఆక్యుపేషన్లో మనకు ఉందన్నమాట ఈ సర్ క్రీక్. ఇది చాలా విలువైంది, హ్యూజ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం రీసోర్సెస్ ఉంటాయి కాబట్టి అరేబియన్ సీ దగ్గర. తర్వాత పాకిస్తాన్ ఆర్మీ నేవీని కూడా ఇక్కడ దాకా మనం రానివ్వం. ఇది మన ఆధ్వర్యంలో ఉంది, చారిత్రకంగా కూడా మన ఆధ్వర్యంలో ఉంది. ఎప్పుడో 1914లో అప్పుడున్న జడేజాల వంశం నుంచి, తర్వాత గుజరాత్ రాణా ఆఫ్ కచ్ వంశస్థుల నుంచి ఇది మన ఆధీనంలో ఉంది. 1947 తర్వాత దీన్ని మనం ఆక్యుపై చేసుకోవడం జరిగింది. 1947 యుద్ధ సమయంలో కూడా పాకిస్తాన్ ఇక్కడ అటాక్ చేసింది. 1965 యుద్ధ సమయంలో ఇక్కడ అటాక్ చేసింది. 1971 యుద్ధ సమయంలో కూడా ఇక్కడ అటాక్ చేసింది. అయినా మనం ఆధీనంలో మనం ఎట్టి పరిస్థితులు దాన్ని కానివ్వలేం. ఈవెన్ 1999లో కూడా ఒకసారి వాళ్ళ ఫ్లైట్స్ వచ్చి మన మీద అటాక్ చేయబోయిన అప్పుడు కూడా మనం రక్షించుకున్నాం పాకిస్తాన్ ఎట్టి పరిస్థితుల్లో. కానీ ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ ఇక్కడ మోహరించి ఉంది. ఇది సర్ క్రీక్ వివాదానికి సంబంధించింది. ఈ సర్ క్రీక్ తర్వాత మనకి ఇంకా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇది ఈ గుజరాత్ దగ్గర ఇక్కడ రాన్ ఆఫ్ కచ్ అంటాం, రాన్ ఆఫ్ కచ్ గల్ఫ్ ఆఫ్ కంబాట్ అంటాం. ఇది సూరత్తో, తర్వాత ఇక్కడ ముంబై పోర్ట్ వస్తాయి, ఇక్కడ సూరత్తో వడోదర పోర్ట్లు వస్తాయి.
ఇక్కడ అహ్మదాబాద్ సిటీ వస్తుంది. తర్వాత ఇక్కడ ఈ జామ్నగర్ రిఫైనరీ వస్తుందండి. ఇక్కడ కాండ్లా ఫోర్ట్ వస్తుంది. ఇప్పుడు జామ్నగర్ ఇప్పుడు వాళ్ళు దాన్ని జాగ్రత్తగా వాళ్ళు ఆక్యుపై చేసుకోగలిగితే మన ఇండియా చాలా తీవ్రమైన ప్రమాదంలో పడుతుంది. ఎందుకంటే ఈ జామ్నగర్ రిఫైనరీలు వాళ్ళకి దగ్గరలో అవుతాయి. జామ్నగర్ రిఫైనరీ కాండ్లా. అందుకని ఈ సర్క్రీకి వీళ్ళ ఆధీనంలోకి వెళ్తే ఈ నేవీ చొచ్చుకుని వస్తుంది అనమాట. అందుకని ఎట్టి పరిస్థితులు ఈ సర్క్రీక్ అనేది మన ఆధ్వర్యంలో ఉండాలి. హ్యూజ్ ఎనర్జీ బిలియన్స్ ఆఫ్ డాలర్స్ విలువైన ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ రీసోర్సెస్ ఉన్నాయి. మత్స్య సంపద ఉంటాయి, మత్స్యకారులు ఉంటారు. కాబట్టి ఇది మనం ఎట్టి పరిస్థితుల్లో పాకిస్తాన్ చెందకుండా ఉండడానికే ఈ సర్క్రీక్ని మన ఆధీనంలో పెట్టుకుంటాం. ఎట్టి పరిస్థితుల్లో దీన్ని ఎవరు ఈ గల్ఫ్ ఆఫ్ కచ్ అనేది చాలా రిచెస్ట్ ఏరియా అనమాట ఇన్ టర్మ్స్ ఆఫ్. అందుకని ఇండియా అనేది ఒకవేళ మీరు ఇక్కడికి వస్తే ఈ సర్క్రీక్ని మేము రక్షించుకుని కరాచీ పోర్ట్ని అటాక్ చేస్తామని రాజ్నాథ్ సింగ్ గారు వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు సర్క్రీక్ అనేది అంతర్జాతీయంగా మళ్ళీ ఇంకొక డిస్ప్యూట్ చేయాలని పాకిస్తాన్ అక్కడ పన్నాగం పన్నుతుంది. అంటే జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర విఫలం అవుతుంది. కాబట్టి ఈ సర్క్రీక్ వివాదాన్ని పెద్ద చేస్తుంది. ఎందుకంటే గుజరాత్ దగ్గర చేయడం వల్ల గుజరాత్ అనేది అభివృద్ధి ఇక్కడ ఉందన్నమాట. ఇక్కడికి ఎక్కువ పెట్టుబడులు, ఇండియాలో ఎక్కువ పెట్టుబడులు వచ్చే రాష్ట్రమే గుజరాత్ అండి. ఇక్కడ తమిళనాడు, గుజరాత్, ఢిల్లీ, మహారాష్ట్ర కలిపితే ఇండియాలో 60% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి. ఇప్పుడు ఇక్కడ ఈ రాన్ ఆఫ్ కచ్ ఈ సర్క్రీక్ దగ్గర వివాదం చేస్తే ఇక్కడికి వచ్చి పెట్టుబడులు ఆగిపోతే మోడీ స్టేట్కి విపత్తు కలిగించడానికి. కాబట్టి సర్క్రీక్ వివాదంలో ఇండియన్ డిఫెన్స్ మినిస్టర్ సీరియస్ వార్నింగ్ ఇవ్వడం జరిగింది. అది సర్క్రీకి సంబంధించిన అతిపెద్ద వివాదం అనమాట ఈ సర్క్రీక్. కానీ ఈ రెడ్ లైన్ వరకే మన ఇండియా ఆక్యుపేషన్లో ఉంది కాబట్టి మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇండియన్ పాకిస్తాన్ ఆర్మీ అక్కడ ఎన్ని ఎత్తులు వేసిన ఈ సర్క్రీక్ వివాదాన్ని మనం వాళ్ళు ఎంత పెద్ద చేయడానికి వీలు లేదు. ఎందుకంటే ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్గా ఇక్కడ ఉంటాయి కాబట్టి.